లిక్కర్ పాలసీలో బయటపడుతున్న భారీ కుట్ర. వాసుదేవరెడ్డితో పాటు పలువురికి బిగుసుకుంటున్న ఉచ్చు. గత ప్రభుత్వ హయాంలో 20,000 కోట్ల భారీ స్కామ్. ఆబ్కారీ శాఖలో చిట్టాను వెలికితీస్తున్న కొత్త ప్రభుత్వం. ఆంధ్ర నుంచి ఢిల్లీ పాకిన లిక్కర్ స్కామ్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్య నిషేధం అంటూ ప్రకటించింది అప్పటి వైసీపీ. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో ఎప్పుడూ కని విని ఎరుగని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది. ఈ మద్యం పాలసీలో భారీగా అవినీతి చోటు చేసుకుందని తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వ పాలసీ వివరాల్లోకి కనుక ఒకసారి వెళితే, గతంలో బేవరేజెస్ కార్పొరేషన్కి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్గా విడివిడిగా ఐఏఎస్ అధికారులు ఉండేవారు. ఎక్సైజ్ కార్పొరేషన్ కమిషనర్ మద్యం పాలసీని, ధరలను, నిబంధనలను నిర్ణయించేవారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ లిక్కర్ కంపెనీల నుండి మద్యం సరఫరా చేస్తూ విధులు నిర్వర్తించేవారు. అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 విభాగాలకు కలిపి వాసుదేవరెడ్డినొక్కరినే నియమించింది. అక్కడి నుండి పక్కా ప్లాన్ ప్రకారం 2019లో స్టాండర్డ్ బ్రాండ్ లిక్కర్ కంపెనీలకు ఇవ్వవలసిన బకాయిలను కావాలనే ఆపివేసి నూతన మద్యం పాలసీ అంటూ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి లిక్కర్ కంపెనీ సప్లయర్లకు గతంలో చెల్లించే ధర కన్నా అధికంగా 3 రెట్ల ధరను పెంచి ప్రభుత్వానికి అయినవారికి, అనుకూల వ్యక్తులకు, పార్టీలోని బడా నాయకుల లిక్కర్ కంపెనీలకు, ఎప్పుడూ చూడని వినని పిచ్చి పిచ్చి బ్రాండ్ కంపెనీలకు లిక్కర్ లేబుల్స్ అప్పజెప్పారు. అందుకుగాను కోట్ల రూపాయల భారీ ప్రతిఫలం నాటి ప్రభుత్వ పాలకులకు, పెద్దలకు, అధికారుల జేబులకు చేరాయనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. ఉదాహరణకు, ఒక బాటిల్ ధర 20 రూపాయలు సప్లయర్ నుంచి కొనుగోలు చేస్తే దానికి వైన్ దుకాణాల అద్దెలు, నిర్వహణ వ్యయం 10 రూపాయలు కలిపి 30 రూపాయలు. దీనికి మరో 100 రూపాయలు అదనంగా చేర్చి ఒక బాటిల్ ధర 130 రూపాయలు అని అమ్మకాలు జరిపారు. అలా అనుకుంటే అదనంగా ఉన్న 100 రూపాయలను ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, అడిషనల్ వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుగా జమ చేసేవారు. అలా రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నుండి 70 కోట్లకు పైగా అమ్మకాలు జరిగేవి. ఈ విధంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీని చూపించి బ్యాంకుల్లో తనఖా పెట్టి సుమారు 25,000 కోట్లు అప్పుగా తీసుకున్నారు. తిరిగి బ్యాంకుకు రోజువారీగా 60 కోట్లు ఆన్లైన్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని బురిడీ కొట్టించి నగదు రూపంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చేసి వారానికి సుమారు 420 కోట్ల రూపాయలు బ్యాంకులో నగదు రూపంలో చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అయితే కథంతా ఇక్కడే మలుపు తిప్పారు. వారంలో మొదటి 5 రోజులలో, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చిన డబ్బులు ప్రతి సోమవారం బ్యాంకులో జమ చేసి శని, ఆదివారాలలో కొన్ని అనధికారిక అమ్మకాల ద్వారా అదనంగా వచ్చిన డబ్బులు, అంటే దాదాపుగా సుమారు 60 నుంచి 70 కోట్లు పక్కదారి పట్టించారనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సంచలన విషయం. ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైన్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు జరిపి లెక్కాపత్రాలు లేకుండా అనధికారిక అమ్మకాలు జరుగుతున్నాయని రుజువు చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా అదనంగా వచ్చిన డబ్బును ప్రభుత్వ పెద్దలకు చేరవేసేందుకు వీలుగా అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు మ్యాన్ పవర్ ఏజెన్సీలను తమ వారికే కట్టబెట్టి వ్యవహారాలన్నీ చక్కదిద్దారు. అలా ఈ 4.5 సంవత్సరాలలో సుమారు 20,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిందనే విషయాన్ని టీడీపీ ప్రభుత్వం వెలికి తీస్తున్నట్లు సమాచారం. మరి ఇంత పెద్ద భారీ స్కామ్కు అనుకూలంగా వ్యవహరించిన ఏజెన్సీ వ్యవహారకులతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరెవరున్నారనేది వెలికి తీయడంలో రాష్ట్ర సిఐడి విచారణ సరిపోదని, కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్న ఈ ఆబ్కారీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ జోక్యం చేసుకుంటే చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద తిమింగలాల వరకు ఎవరెవరున్నారనే విషయం బయటపడుతుందని సెక్రటేరియట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన లిక్కర్ స్కామ్
ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకి పాకిన తతంగం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర లిక్కర్ స్కామ్ సముద్రం అంతా, ఢిల్లీలోది ఇసుక రేణు అంత చిన్నది కావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్కు ఫిర్యాదుతో ఢిల్లీలో అసలు విషయం బట్టబయలైంది.